హలో నేను విశ్వేశ్వరరావు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు గుండె దిటువు చేసుకొని వినాల్సినటువంటి న్యూస్ ఇది. తెలుసుకోవాల్సినటువంటి న్యూస్. అయినంత మాత్రాన దిగాలు పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికైతే టెక్ దిగ్గజాలుగా ఉన్నటువంటి మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్ అధిపతులు చెప్తున్న దాని ప్రకారం అయితే నిజంగా గుండె జారిపోతుంది. ఎందుకనంటే ఐటీ రంగం అనేది ఆర్థిక వ్యవస్థకి ఒక గుండెకాయ లాంటిది ప్రస్తుతం. ఆ ఐటీ రంగమే కుప్పకూలిపోతుంది, కుప్పకూలిపోయే అవకాశం ఉందని చెప్పి ఎవరు చెప్తున్నారు? ఐటీ దిగ్గజాలుగా ఉన్నటువంటి కంపెనీ ఓనర్స్ చెప్తున్నారు. వాళ్ళు ఎవరెవరు? మనకి ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి. జూకర్బర్గ్, మెటా, అలాగే సత్య నాదెండ్ల, మైక్రోసాఫ్ట్, అలాగే సుందర్ పిచ్చై, గూగుల్. వీళ్ళు చెప్తున్న మాట ఏం చెప్తున్నారు? కేవలం 12 నుంచి 18 నెలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మొత్తం బగ్స్ని ఐడెంటిఫై చేయడంతో పాటు కోడింగ్ మొత్తాన్ని చేసేలాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోతుంది కేవలం 10 నుంచి 18 నెలల్లో అని చెప్పి జూకర్బర్గ్ చెప్తున్నారు. మెటా ఓనర్, మెటా అధిపతి ఆయన చెప్తున్నారు. జూకర్బర్గ్ కేవలం 12 నుంచి 18 నెలలు ఈ వ్యవధిలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక ఐటీ రంగాన్ని మార్చేయబోతుంది, అసలు టోటల్గా చేంజ్ అయిపోతుందని చెప్పి ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ మధ్యకాలంలో సత్య నాదెండ్ల ఆయన ఏం చెప్పారు? 30 to 40% కోడింగ్ అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే మైక్రోసాఫ్ట్ చేయించుకుంటుంది రాబోయేటువంటి రోజుల్లో, సమీప భవిష్యత్తులోనే, ఈ 1 yearలోనే 30 to 40% అని ఆయన చెప్తున్నారు. ఇక సుందర్ పిచ్చై, గూగుల్, ఆయన ఏం చెప్తున్నారు? అసలు గూగుల్కి సంబంధించిన కోడింగ్ కానీ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే మేము చేయించుకోబోతున్నాము, అది రెడీ అయిపోయింది, ఇప్పటికే ప్యారలల్గా ఆఫీసులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడుస్తుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. వీళ్ళు ముగ్గురు చెబుతున్న దాన్ని కనుక మనం ఒక్కసారి క్రోడీకరించుకొని రాబోయేటువంటి పరిస్థితిని అంచనా వేసుకుంటే ఐటీ రంగాన్ని ఊహించినటువంటి విధంగా కుప్పగొలబోతుందని చెప్పి మనకు అర్థమవుతుంది. ఐటీ నిపుణులు కూడా అదే చెప్తున్నారు. నేను కూడా కొంతమంది ఐటీ నిపుణులతోటి ఇంటరాక్ట్ అయ్యాను. వాళ్ళు చెప్పలేనటువంటి పరిస్థితి అని చెప్పి అంటున్నారు. జనరల్గా ఐటీ నిపుణులకి ఏంటంటే ఒక పాజిటివ్నెస్ ఉంటుంది. అదే సాఫ్ట్ స్కిల్స్ అంటే కూడా. సాఫ్ట్ స్కిల్స్ బాగా ఎక్స్పర్ట్స్ సాఫ్ట్ స్కిల్స్ ఉంటేనే దాంట్లోకి ఎంటర్ అవుతారు. స్కిల్ డెవలప్మెంట్ అంటే అది, స్కిల్ డెవలప్మెంట్, సాఫ్ట్ స్కిల్స్ ఇవన్నీ కూడా ఐటీ రంగం వచ్చిన తర్వాతనే మనకు అందరికి కూడా పరిచయమైనటువంటి పదాలు. సో ఎప్పుడు కూడా పాజిటివ్ దృక్పథంతో ఉంటారు. వాళ్ళు నాకు ఎక్స్పెక్ట్ చేసినటువంటి అభిప్రాయం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనూహ్యమైనటువంటి డ్యామేజ్ని చేసేటువంటి అవకాశం ఉంది ఐటీ రంగాన్ని. కాకపోతే మరో ప్రపంచాన్ని క్రియేట్ చేసే అవకాశం కూడా ఉంది. తొలి రోజుల్లో ఐటీ రంగం గురించి కూడా ఇలానే భయపడ్డారు. కంప్యూటర్లు వస్తే కనుక ఒక 10 మంది చేసే పని 100 మంది చేసే పని ఒక కంప్యూటర్ చేసేస్తుంది, కాబట్టి ఉపాధి అవకాశాలు కోల్పోతాము అనేటువంటి భయం అప్పుడు ఉండేది. 90sలో, 80sలో, 90sలో, ప్రధానంగా 90sలోనే కదా బాగా వేగవంతమైంది. సో అప్పుడు చాలామంది కమ్యూనిస్టులు కూడా కంప్యూటర్ కూడబెడుతుందా, కంప్యూటర్లు వస్తే ఉద్యోగాలు పోతే ఉపాధి అవకాశాలు ఉండవు, ఇలాంటి ప్రచారం చేశారు, ధర్నాలు కూడా చేశారు, ఆందోళనలు కూడా చేశారు, నిరసనలు కూడా వ్యక్తం చేశారు. కానీ సాఫ్ట్వేర్ డెవలప్ అయిన తర్వాత, కంప్యూటర్ యుగం వచ్చిన తర్వాత ఉద్యోగాలకు వెతుక్కోవాల్సినటువంటి అవసరం లేకుండా ఇప్పుడు ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా ప్రభుత్వ ఉద్యోగాలను కూడా వదిలిపెట్టేసి ఒక మూమెంట్లో ఐటీ రంగంలోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈవెన్ సివిల్స్లో సెలెక్ట్ అయ్యి కలెక్టర్లుగా, ఎస్పీలుగా అవకాశం వచ్చినటువంటి వాళ్ళు కూడా ఐటీ రంగంలోకి వెళ్ళిపోయేటువంటి ఉత్థాన స్థితిని మనం చూసాము ఐటీ రంగంలో. సో కాబట్టి తొలి రోజుల్లో కంప్యూటర్ యుగానికి తొలి రోజుల్లో ఏ విధమైనటువంటి భయానక వాతావరణం లేదంటే రకరకాల అపోహలు ఉన్నాయో అవే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో కూడా ఉన్నాయి. కానీ మరో ప్రపంచాన్ని సృష్టించబోతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దాంట్లో ఇప్పుడున్నటువంటి ఐటీ నిపుణులు అవకాశాలని అందిపుచ్చుకుంటారు అనేటువంటి ఒక పాజిటివ్ దృక్పథాన్ని వాళ్ళు నాకు ఎక్స్ప్రెస్ చేశారు. కానీ ఇప్పుడు వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటి? ఈ దిగ్గజ కంపెనీలకు సంబంధించిన ఓనర్లు చెప్తున్న దాని ప్రకారం ఏంటి?
రాబోయేటువంటి 12 నుంచి 18 నెలల్లో కంప్లీట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కోడింగ్ మొత్తాన్ని చేసుకుంటుంది, అలాగే బగ్స్ని కనుగొంటుంది. కేవలం ఇప్పుడు సీనియర్ పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఏఐ కోడింగ్ని పరిశీలించడానికి మాత్రమే ఉపయోగపడుతూ ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఆ పరిశీలనలు చేయడానికి ఎంప్లాయీస్ అంతమంది అవసరం లేదు, కాబట్టి భారీగా ఒక 90% ఎంప్లాయీస్ని తీసేసే అవకాశం ఉంది అనేటువంటి యాంగిల్లో జోకర్బర్గ్ చెప్తున్నారు. ఇక 30 to 40 లేదంటే 40 to 50% ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి అన్ని చేయించుకుంటానని చెప్పేసి మైక్రోసాఫ్ట్కి సంబంధించినటువంటి అధినేత సత్యనారాయణలా చెప్తున్నారు. అంటే 30 to 40% ఉద్యోగాలు పోతాయి ఐటీ రంగంలో అనేది. ఇక గూగుల్ వాళ్ళు అయితే ఏకంగా అసలు గూగుల్ మొత్తాన్ని సెర్చింగ్ ఎవ్రీథింగ్ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి కోడింగ్ కానీ ఎవ్రీథింగ్ చేయించుకుంటామని ఆయన అంటున్నారు. సో వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఐటీ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగులు మినిమంలో మినిమం ఒక 50% నిరుద్యోగులు అయ్యేటువంటి అవకాశం ఉంది. 50% పీపుల్ నిరుద్యోగులు అయ్యేటువంటి అవకాశం ఉంది. అది కూడా సీనియర్ పొజిషన్లో ఉండేటువంటి వాళ్ళే నిరుద్యోగులు అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఉన్నటువంటి పరోక్షమైనటువంటి అభిప్రాయం. అసలు మీకు ఎలన్ మాస్క్ చెప్తున్న దాని ప్రకారం అయితే రాబోయేటువంటి రోజులు అసలు మీరు పనే చేయాల్సిన అవసరం లేదు అంటున్నాడు ఎలన్ మాస్క్, ఎక్స్ ఓనర్, ఎక్స్ అంటే ట్విట్టర్ ఓనరు. ఆయనైతే ఏకంగా అసలు మీరు రాబోయే రోజుల్లో పనే చేయాల్సిన అవసరం లేదు, మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మార్చేస్తుందని చెప్పి చెప్తున్నారు. అసలు నిన్న మొన్న వచ్చినటువంటి నేషనల్ ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్లో అయితే అసలు డాక్టర్లు కూడా పనికి లేదు, డాక్టర్లకు సంబంధించినటువంటి వర్క్ను కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేసేస్తున్నారు, వైద్యుల అవసరం కూడా లేకుండా అని చెప్తున్నారు. అంటే ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది. దాంట్లో ఎవరైతే ఇమడగలరో వాళ్ళు మాత్రమే భవిష్యత్తులో మనుగడ సాగించగలరు ఐటీ రంగంలో. ఇప్పుడు తాజాగా ఇవాళ నేను ఒక న్యూస్ చూశాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఈ రెండు నేర్చుకున్నటువంటి ఒక స్టూడెంట్కి ఫైనల్ ఇయర్లో ఉండగానే దాదాపు 1,20,00,000 ప్యాకేజ్ ఇచ్చి అపాయింట్ చేసుకున్నారు. ఇవాళ న్యూస్ చూశాను. అంటే మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్లో మీరు టాలెంట్ అయితేనే మీకు అవకాశం ఉంటుంది, లేదంటే ఛాన్స్ లేదు. పైగా ఇప్పుడున్నటువంటి సీనియర్ పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అడాప్ట్ కావడం లేదా ట్రాన్స్మిట్ కావడం అనేది కష్టం. ఒకవేళ అయినప్పటికీ కూడా ప్యాకేజీలు అంత రావు, శాలరీస్ అంత వచ్చేటువంటి అవకాశం లేదు. పైగా మినిమం స్టాఫ్ మాత్రమే రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆ మినిమం స్టాఫ్లో ఫ్రెషర్స్ని లేదంటే ఒక 2-3 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ప్రయారిటీ ఇవ్వడానికి కంపెనీలు సిద్ధం అవుతున్నాయి అని చెప్పి ఐటీ రంగంలో ఉండేటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. మరి ఈ ఐటీ దిగ్గజాలు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం ఇన్ఫర్మేషన్ రంగంలో సాఫ్ట్వేర్ ఉద్యోగులకి ఒక గుబులు పుట్టించేటువంటి న్యూస్. మరి ఈ గండం నుంచి బయటపడకపోతే కనుక ఐటీ రంగం టోటల్గా భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే అవకాశం ఉంది. కేవలం భారత ఆర్థిక వ్యవస్థే కాదు, ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాలకు సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థ మందగించేటువంటి అవకాశం ఉంది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి ఇలాంటివి ఐటీ రంగం చాలా చాలా Y2K ప్రాబ్లం అని ఇలా రకరకాలు తట్టుకొని ఇప్పటి వరకు వచ్చింది. కానీ ఇది డిఫరెంట్ అని చెప్తున్నారు. ఈ డిఫరెంట్ దాంట్లో ట్రాన్స్మిషన్ పీరియడ్లో ఐటీ రంగానికి సంబంధించి ఎంతమంది ఉల్టా ఫల్టా అవుతారు, ఎంతమంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది ఈ ట్రాన్స్మిషన్ పీరియడ్లో అనేది ఎవరు స్పష్టంగా ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నారు. కాకపోతే ఈ ఐటీ దిగ్గజాలు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం ప్రకారం మాత్రం భారీ స్థాయిలో బాగా పై లెవెల్లో ఉండేటువంటి ఉద్యోగులు నిరుద్యోగులుగా మారేటువంటి అవకాశం అయితే లేకపోలేదనేది వాళ్ళ పరోక్ష వ్యాఖ్యలో ఉండేటువంటి అర్థంగా కనిపిస్తుంది. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.